హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వసంత. మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఎంతో కామన్ అయిన బ్రేక్ఫాస్ట్ దోశ మరియు దానికి కాంబినేషన్ అయిన కొబ్బరి చట్నీ ఇంకా టమాటో చట్నీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. సో లెట్స్ గో. తయారీ విధానం. ముందుగా మార్నింగ్ మనం బియ్యం మినప్పప్పు నానబెట్టి పెట్టుకోవాలి. అయితే ఈ కొలతలు ఎలా అంటే 4 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, దానికి 1 గ్లాస్ మినప్పప్పు తీసుకుంటే సరిపోతుంది. ఈ కొలతలో మీకు ఎంత కావాల్సి వస్తే అంత తీసుకోండి. ఈ బియ్యం ఇంకా మినప్పప్పు మార్నింగ్ నానబెట్టుకొని ఒక 3-4 అవర్స్ కానీ 5 అవర్స్ కానీ అలా నానబెట్టుకున్న తర్వాత మనం గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వీడియోలో చూపించిన విధంగా స్మూత్ పేస్ట్లా అయ్యేంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. కావాలి అంటే ఇందులో మనం వాటర్ వేస్తూ గ్రైండ్ చేసుకోవచ్చు. అలాగే మీకు దోశలు మంచిగా కావాలంటే ఇంకా స్మూత్గా కావాలి అంటే మిగిలిపోయిన అన్నం కానీ అలాగే నానబెట్టిన అటుకులు కానీ వేసుకోవచ్చు. అలాగే దోశలు కొంచెం టేస్టీగా రావాలి అంటే కొద్దిగా మినపప్పు కొద్దిగా శనగపప్పు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మేము మాత్రం ఇందులో బియ్యం మినపప్పు కొద్దిగా మిగిలిపోయిన అన్నం వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాం. అసలు ఏ గరుకు లేకుండా స్మూత్గా పేస్ట్ లాగా అవ్వాలండి. అప్పటి వరకు గ్రైండ్ చేసుకొని ఇదంతా ఒక పెద్ద పాత్రలో తీసుకొని మనం దీన్ని నైట్ అంతా స్టోర్ చేసి పెట్టుకోవాలి. కొంచెం పెద్ద బగోనా తీసుకోవాలి, ఎందుకంటే ఇది మార్నింగ్ కల్లా పిండి అనేది ఉబ్బిపోతుంది. అందుకే మీరు కొంచెం పెద్దది తీసుకొని ఒక లిడ్తో కవర్ చేసి నైట్ అంతా అలా ఉంచేయండి. చూడండి, మార్నింగ్ కల్లా ఇలా స్పాంజీగా అవుతుంది. ఇప్పుడు మనం ఈ పిండిలో టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఎలాగైనా చట్నీలో ఉంటుంది కాబట్టి ఇందులో కొంచెమే వేసుకోవాలి, లేకపోతే మనకి ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఈ పిండి కొంచెం గట్టిగా ఉంది కదండి, దీంట్లో మనం వాటర్ వేసుకోవచ్చు. వాటర్ వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకొని మనం దోశలు వేసుకుందాం. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ మీద వాటర్ వేసుకొని కొద్దిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇది బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా 1 గరిట కానీ 2 గరిటెలు కానీ వేస్తూ చిన్న చిన్న దోశలు కానీ పెద్ద పెద్ద దోశలు కానీ వేసుకోవచ్చు. దాని మీద మనం ఆయిల్ వేసుకొని ఒక పక్క బాగా కాలిన తర్వాత దాన్ని మరలేసుకోవాలి. ఈ సైడ్ కూడా బాగా కాలిన తర్వాత మనం దీన్ని దించేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్ దోశ ఎలా వేసుకోవాలంటే నార్మల్ దోశ వేసుకున్నట్టే ముందు దోశ వేసుకొని ఎగ్ని బీట్ చేసుకొని బాగా ఈ మిక్స్చర్ని మనం దోశ మీద వేసుకోవాలి. ఇదంతా బాగా స్ప్రెడ్ చేసి ఇందులో కొద్దిగా కారం అలాగే టేస్ట్ కోసం కొద్దిగా ఉప్పు కావాలంటే చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం దీని మీద కొద్దిగా ఆయిల్ పోసి ఇది బాగా కాలిన తర్వాత మనం దీన్ని మరలేసుకోవచ్చు. ఇప్పుడు ఇటు సైడ్ కూడా కాలిన తర్వాత మనం దీన్ని దించేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్ ఎగ్ దోశ. ఇలానే మనం చాలా వెరైటీస్ ఆఫ్ దోశ చేసుకోవచ్చు. మీకు ఆ వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలపండి, మేము కంపల్సరీ ఆ వీడియో చేసి పెడతాం. ఇప్పుడు మనం చట్నీ చేసుకుందాం. ముందుగా కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి అలాగే కొద్దిగా ఫ్రై చేసుకున్న పల్లీలు
అలాగే శనగపప్పు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు. ఇవి కారంకి సరిపడా వేసుకోవచ్చు. మీకు కొంచెం స్పైసీ కావాలి అంటే ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. అలాగే కొంచెం చింతపండు, కొంచెం బెల్లం, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని ఇందులో కొన్ని ఎల్లిపాయలు యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక చిన్న పాత్ర పెట్టుకోవాలి. ఇది చట్నీలోకి పోపు కోసం. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, అలాగే ఎండుమిరపకాయ, ఇవన్నీ వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ చిటపటలాడిన తర్వాత ఈ పోపుని మనం చేసుకున్న చట్నీలో వేసేసుకోవాలి. అంతే, ఇంత సింపుల్ కొబ్బరి చట్నీ దోశలకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే టమాటో చట్నీ కూడా దోశలకు చాలా బాగుంటుంది. మీకు ఆ రెసిపీ కావాలి అంటే కంపల్సరీ వీడియో పెడతాం. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.